అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పాలిస్తుండేవాడు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు. వారికి సంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం చేయగా 4 కుమారులు జన్మించారు: రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. రాముడు అందరిలో పెద్దవాడు, విష్ణుమూర్తి అవతారం. విశ్వామిత్రుని వద్ద విద్యను అభ్యసించి తాటికి వంటి రాక్షసులను సంహరించి యాగాలను రక్షించాడు. మిథిల నగరంలో సీతా స్వయంవరం కోసం శివధనుస్సును ఎక్కుపెట్టి సీతను వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహమాడారు. పట్టాభిషేకం జరగడానికి ముందు కైకేయి తన వరాలను అడిగి రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలని, భరతుడు రాజ్యపాలన చేయాలని కోరింది. రాముడు తన తండ్రి మాటను నిలబెట్టుకోవడానికి సీతా లక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్లాడు. వనవాసంలో వారు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు, రాక్షసులతో పోరాడారు. లంకేశ్వరుడైన రావణుడు సీతను అపహరించాడు. సీతను వెతకడానికి రాముడు హనుమంతుడి సహాయం తీసుకున్నాడు. హనుమంతుడు లంకకు వెళ్లి సీతను కనుగొని లంకను దహనం చేశాడు. తర్వాత రాముడు వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్లి రావణుడిని సంహరించి సీతను తిరిగి తెచ్చాడు. 14 సంవత్సరాల వనవాసం తరువాత రాముడు అయోధ్యకు తిరిగివచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. రాముడు ధర్మబద్ధమైన పరిపాలన అందించాడు. అతని పాలనను రామరాజ్యం అని పిలుస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి మరింత కంటెంట్ కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.